జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఈరోజు ఒక రియల్ స్టోరీ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఈ ప్రపంచంలో అందరికీ అన్నీ ఉండకపోవచ్చు. కానీ ఒక మనిషి ఆకలిని అర్థం చేసుకునే హృదయం ఉంటే అదే నిజమైన సంపద. ఒక సాధారణ తండ్రి తన ఇద్దరు పిల్లలను బైక్‌పై తీసుకొని వెళ్తున్నాడు. రోజంతా పనిచేసి అలసిపోయిన పిల్లల ముఖంలో చిరునవ్వు చూడాలనే ఆశ మాత్రము తగ్గలేదు. రోడ్డు ప్రక్కనే ఉన్న ఒక చిన్న టిఫిన్ బండి దగ్గర బైక్ ఆపాడు. "రండి బంగారమా, టిఫిన్ చేద్దాం" అని పిల్లలను కిందికి దించాడు. పిల్లలు ఆనందముగా టిఫిన్ తినటానికి వెళ్ళి తనకు నచ్చిన టిఫిన్ ఆర్డర్ చేశారు. ప్రక్కనే నిలబడి వాళ్ళు తింటూ ఉంటే ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు తండ్రి. ఎందుకంటే తండ్రికి తన కడుపు కంటే పిల్లల కడుపే ముఖ్యము. అప్పుడే ప్రక్కనే నిలబడి ఉన్న ఒక బెగ్గర్ నెమ్మదిగా చేతులు జోడించి నమస్తే చెప్తున్నాడు. మొదట ఆ తండ్రి పట్టించుకోలేదు. ఎవరికో చెప్తున్నాడేమో అనుకున్నాడు. కానీ మళ్ళీ ఆ బెగ్గర్ వైపు చూశాడు. మళ్ళీ అదే విధంగా నమస్తే చెప్తూ ఉన్నాడు. ఈసారి తండ్రి అతని వైపు చూసి "ఏమైంది?" అన్నాడు. ఆ బెగ్గరు మాటలు రావు. కేవలం తన పొట్టను చూపిస్తూ ఆకలి అని సైగ చేసి చెప్తున్నాడు. ఆ ఒక్క క్షణం ఆ తండ్రి హృదయం కదిలించింది. మాటలు రావా అని మెల్లగా అడిగాడు. సమాధానం రాలేదు. అప్పుడు ఆ తండ్రికి అర్థమైనది అతనికి మాటలు రావు అని. కానీ ఆకలి మాత్రము ఉంది. "టిఫిన్ తింటావా?" అన్నాడు. ఆ బెగ్గరు కళ్ళలో ఒక్కసారిగా వెలుగు కనిపించింది. చిన్న పిల్లాడిలా తల ఊపాడు. ఆటోలో నుంచి నెమ్మదిగా దిగి వచ్చి దోసెలు వేస్తున్న పెంకు దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న దోసెను చూయించాడు. "అది కావాలా?" అంటూ సైగ చేశాడు. ఆ టిఫిన్ బండి వాళ్ళు వెంటనే వేడి వేడి దోస ప్లేట్‌లో పెట్టి ఇచ్చారు. ఆ బెగ్గరు ఆ ప్లేటును ఎంతో జాగ్రత్తగా చేతుల్లో పెట్టుకున్నాడు. ఎందుకంటే అది అతనికి కేవలం టిఫిన్ కాదు మిత్రమా, ఆ రోజు అతనికి దొరికిన గౌరవం. మొదటి ముక్క తింటూ ఉండగా అతని కళ్ళలో కన్నీళ్లు వచ్చాయి. ఆ తండ్రి మాత్రం నిశ్శబ్దముగా చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే కొన్నిసార్లు మనం పెట్టే ఒక ప్లేట్ భోజనం ఆ మనిషి కడుపు నింపుతుంది. మనసు కూడా నింపుతోంది. గుర్తుంచుకోండి, డబ్బున్న వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. ఆకలిని తీర్చి అర్థం చేసుకోగలిగే వాళ్ళే నిజమైన మనుషులు మిత్రమా. ఎంతోమంది రోడ్డు ప్రక్కన ఆకలితో అల్లాడుతూ ఉంటారు. వాళ్ళలో రోజులో మనం తింటున్న సమయంలో మన దగ్గరకు వచ్చి ఆకలిగా ఉంది అని అడిగిన వాళ్ళను కానీ, నీ దగ్గర ఉంటే వీలైనంత వరకు సాయం చేయి మిత్రమా. అదే మనకు మిగులుతుంది.